రైతులకి తెలిసి కొన్ని సందర్భాల్లో, తెలియక ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో క్షణిక ఆవేశంలో ఇంకొంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటుంది గడ్డి మందు. సో దానిపైన ఒక యుద్ధం జరుగుతుంది. ఇంతకీ ఆ గడ్డి మందు వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు? అండ్ దాంతో పాటు ఆ గడ్డి మందు తీసుకున్న తర్వాత చావే శరణ్యం అనే పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన ఒక సర్వేలు కూడా చేశారు. ఒకసారి సర్వే చేసిన వాళ్ళు మనతో ఉన్నారు. రైతుల కుటుంబాల్లో ఎంత ఆగం చేసింది ఆ మందు అన్న రైతులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమన్నా మీరు సర్వే చేసినారని మేము విన్నాం. దీని గురించి నేను పర్సనల్లీ ఐఎమ్ డాక్టర్. సో ఐ సీ ఇంటూ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ కేసెస్. సో ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి ఆ కేసెస్ చూసి కొలీగ్స్ తోటి మాట్లాడి ఇంత లార్జ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ పోరాటం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అఫీషియల్ స్టాటిస్టిక్స్ డేటా లేదు కానీ వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. ఒక 1 మంత్ డ్యూరేషన్ తీసుకుందాం. ఒక నెలల జిల్లాలో దీని వల్ల ఎంతమంది ప్రమాదకరంగా చనిపోతున్నారు? ఒక జిల్లాలో తక్కువ 25 నుంచి 30 మంది చనిపోతున్నారండి ఒక జిల్లాలో ఒక నెలకి. ఇది అన్అఫీషియల్ డేటా. నాకున్న కొలీగ్స్ తోటి డాక్టర్స్ తోటి మాట్లాడి తెలుసుకున్న డేటా. యాక్చువల్ ఒరిజినల్ డేటా తీస్తే దీనికి డబ్బులు ఉన్న పెద్ద ఆశ్చర్యం లేదండి. అంటే రోజుకి ఎక్కడో ఒక జిల్లాలో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద తక్కువ రోజుకి ఒక 20 నుంచి 30 మంది ఉండే అవకాశం ఉంటుంది. ఏంటి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది శరీరం పైన? బేసికలీ ఇది నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ అంటారండి. ఇది వన్స్ నోట్లో పడింది అంటే ఇంకా నువ్వు ఏం చేసినా కూడా ఇంకా వచ్చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే దీని టాక్సిసిటీ అనేది 100% ఉంది. ఈవెన్ ఎక్స్పోజర్లోనే 50% నుంచి 90% మోర్టాలిటీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ నోట్లో పడ్డ సర్క్యులేషన్లో పడ్డ వూండ్స్ కానీ అట్లాంటివి చనిపోయే అవకాశాలు 100% ఉంటుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. ఫస్ట్ 1-2 డేస్ నార్మల్గా ఉంటారు, ఎలాంటి స్మెల్ ఉండదు, ఎలాంటి లక్షణాలు ఉండదు. మెల్లిగా సెకండ్ డే నుంచి డిపెండ్ ఆన్ దేర్ క్వాంటిటీ, మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వితిన్ 24 hours కూడా చనిపోయే అవకాశం. సో యూజువల్గా సెకండ్ డే నుంచి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, యూరిన్ తగ్గిపోవడం, ఈ లంగ్స్లో ఫైబ్రోసిస్ అంటారు, పీచులాగా అయిపోవడం, కొబ్బరి పీచులాగా, గాలి ఆడకపోవడం, ఈ అన్నవాహిక అంతా మొత్తం మూసుకపోయి స్ట్రిక్చర్స్ ఫామ్ అయిపోవడం, ఇట్లా అయిపోయి అల్టిమేట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ పడి యూజువల్గా 4th, 5th డే డెత్ అవుతుంటుంది. అన్నారు ఇందాక, అది తెలియకుండానే రైతు ప్రాణాలు తీస్తుందా? 100% జరిగే అవకాశాలు ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు అది మనం కొట్టేటప్పుడు చాలామంది ఆ బూట్స్ వేసుకోవడం, గ్లౌజ్ పెట్టుకోవడం ఇవన్నీ ఎవరు పాటించట్లేదు. సో నిజంగా ఏమన్నా కట్స్ ఉన్నాయంటే డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళిపోతుంది. 100% రిస్క్ ఉంది. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి. అంటే మందు తాగి చనిపోయినట్టు అందరూ ఆత్మహత్యలని అనుకుంటారు. ఆత్మహత్యలు కాదండి, చాలా వరకు యాక్సిడెంటల్ కేసులు కూడా ఉన్నాయి. యాక్సిడెంటల్ డెత్ అయ్యేది ఉంది. థమ్స్అప్ బాటిల్లో ఒక అతను థమ్స్అప్ అనుకుంది ఆగిండేది, థమ్స్అప్ బాటిల్లో స్టోర్ చేసి పెడితే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. అండ్ చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా 100% నేను చనిపోతాను సూసైడ్ చేసుకోరు. వాళ్ళు క్షణికావేశంలో చేసుకుని తర్వాత వాళ్ళే బాధపడుతూ ఉంటారు, నాకు బతకాలని ఉంది అని చెప్పేసి. ఇందాక మీరు అన్నారు క్షణికావేశం అని. రైతుల పరిస్థితి ఏంటి? రైతులు ఎవరైనా ఈ గడ్డి మందు తాగి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? మేడం అదే అంటున్నాయి, ఇప్పుడు ఆత్మహత్యలకు చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నాతోటి ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ఉంది, ఇది బ్యాన్ చేయాలంటే కొంతమంది ఇతను రైతులు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ దే కెన్ షేర్ విత్ యూ. అన్న ఏ ఊరికి వెళ్ళి మీరు వచ్చారు? జాప్తాపూర్ జైచల్ మండలం. ఈ మందు బ్యాన్ చేయాలి మీరు రండి అనగానే గట్టిగా వచ్చేసారు, ఎందుకన్నా? ఇది మాకే కాకుండా ఇంకెవరికి ఇట్లా జరగకూడదని, మా అమ్మాయి అనిపోయింది కాబట్టి మాకే కాకుండా ఇంకెవరికి ఇట్లా కాకుండా మేనేజ్ చేయాలని ఇక్కడ దాకా వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉండే, దానివల్ల వాళ్ళు అటాక్ చేసి అది చేసినాక ఇంటికి వచ్చేసి సడన్గా చెప్పక తాగేసి. బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇంకా పెళ్ళి, జాబ్, ఉద్యోగం. అందుకని ఏ కుటుంబంలో మీరెందుకు ఆ మందు స్టోర్ చేసారు ఇంట్లో? అది పొలంకు స్ప్రే చేసి ఉంటుంది, మిగిలింది ఇంటికి తీసుకొచ్చి పడేసినాం. ఎంత ఒక చిన్న 60 ml అవుతుంది కావచ్చు అంతే. హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్లు అన్నాడు ఏమన్నారు, ఏం కాదా అని అన్నారు. 3-4 డేస్కు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విధంగా అయిపోయింది అన్నట్టు, ఇక బతకదని చెప్పి 5 డేస్కు చనిపోయింది మెడికేర్ హాస్పిటల్. నా పేరు గోవర్ధన్, మాది కొండగట్టు ముత్యంపేట గ్రామం, జగిత్యాల జిల్లా. మా అబ్బాయి థమ్స్అప్లో కలుపుకొని చనిపోయాడు. అది ఏ రీజన్ అని మాకు చెప్పలేదు. 2 days
పండుకునే ఉన్నాడు. ఏమైందని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అప్పుడు అక్కడ హాస్పిటల్‌లో ఆ డాక్టర్ తోటి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఆ డాక్టరు ఈయన మేము ట్రీట్మెంట్ చేసినా గానీ గ్యారంటీ ఇయ్యలేం. తాత్కాలికంగా ట్రీట్మెంటే తప్ప గానీ ఈయన బతుకుతాడని మాత్రం గ్యారంటీ ఇయ్యలేం. గడ్డి మందు అంటే అంత పవర్‌ఫుల్ ఉంటది అని జగిత్యాల డాక్టర్ చెప్తే కరీంనగర్ తీసుకెళ్ళినాం. కరీంనగర్ తీసుకెళ్తే ఒక డాక్టర్ అడ్మిట్ చేసుకోలేరు. ఒక డాక్టర్ అడ్మిట్ చేసుకొని ఒక వారం రోజులు హాస్పిటల్‌లో ఉంచుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్. రోజుకు దాదాపు 1,00,000, 2,00,000 దాకా ఖర్చు అయింది. ఒక 10,00,000 దాకా ఖర్చయింది. అయినా బతకడం లాస్ట్ కష్టం అని చెప్పడం జరిగింది. హాస్పిటల్‌లో చనిపోయిండు. 10 లక్షలు ఒక రైతు కంటే కష్టమే. రైతు కాదండి మేము. మేము ఒక కూలీ వాళ్ళం. ఎట్లా మేము వచ్చింది రైతు వాళ్ళం కాదు. ఆ మందు ఎట్లా దొరికింది? ఆ మందు వేరే ఒక కాడికి ఓ చెట్లలోకి పోయిండు. బీరువా ఏదో కొనుక్కొని పోయినట్టున్నాడు. కొనుక్కొని పోయినాక అక్కడ ఏదో కనిపించింది. కనిపించినాక అది బీర్లో కలుపుకొని తాగడం జరిగిందని ఫ్రెండ్స్ చెప్పిండ్రు. మాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ అట్లా ఊహతోటి చెప్పడం జరిగింది. 2 రోజులు లేవకపోవడంతో హాస్పిటల్ తీసుకపోతే ఆల్రెడీ కిడ్నీ కంటింది అని చెప్పారు. కిడ్నీ నుంచి ఈ ఊపిరితిత్తులు కూడా అంటిందని చెప్పారు. ఆ గుండెకాయ పైపు ఏం మింగడం కానీ వాటర్ కావడం ఏం లోపలికి పోవడం జరగలేదు. ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కానీ ప్రయోజనం లేకపోవడం జరిగింది. బాగవుతాడు అని హాస్పిటల్ చెప్పడం వల్ల హాస్పిటల్ ఏం చేసినాం అయినా ప్రయోజనం లేకపోవడం జరిగింది. ఎట్లా తెచ్చారన్న 10 లక్షలు అంటే మాటలు కాదు. 10 లక్షలు అంటే ఇక నా కొడుకు హాస్పిటల్‌లో ఉన్నాడు. నా కొడుకు బతికినాక ఏదో రకంగా మీ అప్పు ముట్టడి చేయగలుగుతాం అని కాళ్ళో ఏళ్ళో వాటికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయినా ఎంత పెట్టినా ఎన్ని పైసలు పెట్టినా కానీ బతకడం కష్టంగా అయింది. బతుకుతాడని ఆశతోటి అప్పు తెచ్చడం జరిగింది. వాళ్ళు కూడా అయ్యో పాపం అని అప్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నమస్తే అండి. నా పేరు సురేందర్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల డిస్టిక్. ప్రజెంట్ మల్యాల మండల్ పోతారం విలేజ్ నాది. నా ఇంటి ముందు పాప మొన్న 28th సండే రోజు ఈ పారాక్యూట్ అనే గడ్డి మందు తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాన్ని మేము ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన క్రమంలో డాక్టర్ గారు ఉండి ఈ పారాక్యూట్ అనే మందుకి ఎలాంటి విరుగుడు లేదని చెప్పారు. చెప్పినప్పటికి కూడా పేరెంట్స్ బతుకుతుందేమో అని ఆశ కొద్దీ ఒక 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 8 రోజు బతికి 8 రోజులు బతికి 9 రోజు ప్రాణం విడిచింది. చిన్న చిన్న కారణాల వల్ల 10th క్లాస్ అంటే అమ్మాయికి 16 ఇయర్స్ ఉంటాయి. 16 ఇయర్స్కి అమ్మాయి చనిపోవడం జరిగింది. పెద్ద రీజన్ ఏం లేదు. చిన్న స్కూల్లో ఏదో గొడవ అయిందనో పిల్లలు ఏదో అన్నారని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంట్లో దాచిపెట్టింది ఎప్పుడో 1 year కింద దాచిపెట్టిన మందుని తీసుకొని తాగి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇట్లాంటి బాధాకరం ఇంకా వేరే పేరెంట్స్కి ఎవరికి రాకూడదని చెప్పేసి మేము స్వచ్ఛందంగా జగిత్యాల జిల్లా నుండి ఇక్కడి వరకు రావడం జరిగింది. దీన్ని బ్లాన్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. దీనికోసం అందరు సహకరించాలని, పార్టీలకు అతీతంగా మరి రాజకీయం చేయకుండా దీన్ని కనీసం డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ స్వచ్ఛందంగా బ్లాన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైతుల పరిస్థితి ఏంటి అసలు ఈ గడ్డి మందు? అసలు రైతులకు దీంతో ఎలాంటి అది లేదు. రైతులకు అసలు ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏదంటే కలుపు మొక్కల కోసం కూడా అవసరం లేదు. అసలు వీళ్ళకి పంటకి దేనికి యూజ్ కాదు ఇది. ఎందుకంటే మేము రైతు కుటుంబంలో ఉన్నాం కాబట్టి మేడం దీనికి ఎలాంటి యూజ్ లేదు. దీంతో ఓన్లీ ఒడ్ల మీద గడ్డి చావడానికి కోసం తప్ప అది దేనికి అసలు పనికిరాదు. ఎందుకంటే ఈ ఒడ్ల మీద గడ్డి తీయడానికి చాలా వరకు మనకు గ్రాస్ కట్టర్ అని చిన్న వేరే మందులు కానీ చాలా మందులు ఉన్నాయి. దీన్ని ఒకదాన్ని వాడాలని ఏం లేదు. దీంతో పెద్ద ఉపయోగం కూడా లేదు. అలాంటిది రైతులు ఏంటంటే ఇప్పుడు కొడితే సాయంత్రం చచ్చిపోతుందనే ఒకే రీజన్తో ఈ గడ్డి మందుని తీసుకొస్తారు. దాని కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు. మనకి ½ లీటర్ బాటిల్కి ఒక 200 రూపాయలు ఉంటుంది. ఆ 200 రూపాయల్లో అలా ఒక ½ లీటరు దానికంటే కొంచెం ఎక్కువ కొట్టి దాన్ని కొంచెం మిగిలిన దాన్ని ఇంట్లో ఎన్నో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఇది తెలియకుండానే పిల్లలు తాగేసి ఏమవుతుందంటే సూసైడ్ చేసుకున్న తరంలో దీన్ని కనీసం బతికిద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రతకడానికి అసలు ఛాన్సెస్ లేవు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే మేడం, అమ్మాయి తాగిన 1-2 డేస్కి ఆ అమ్మాయికి బతకాలని చాలా ఆశగా ఉంది. అంకుల్ బతికేయండి అంటే
ఒక 10 హాస్పిటల్ దింపినప్పటికీ దీనికి ఎలాంటి మందు లేదని చెప్పేసరికి అమ్మాయికి బతకాలన్నప్పటికీ కూడా బతకలేని పరిస్థితిలో ఉంది. అలాంటి వారికి చాలా వరకి అంటే ఈ పేరెంట్స్ కూడా బతకది అని 10 రోజులు అమ్మాయి చచ్చిపోతుందని తెలిసి కూడా పేరెంట్స్ వెయిట్ చేయడం అనేది చాలా బాధాకరం. అట్లాంటి బాధాకరమైన విషయాలు వేరే పేరెంట్స్‌కి ఎవరికి కూడా జరగొద్దు. అసలు దీంతో ఉపయోగమే లేదు. ఉపయోగం లేనప్పుడు ఈ మందుని ఎందుకు ఉంచాలనేది మా క్వెషన్.